ఏం గుడి ఏం స్వామి? కరప్పన స్వామి. ఇందులో దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ నేను దిండిగల్ల బస్సు 6D. హాయ్ హలో వివర్స్, వెల్కమ్ టు సాన్యూసీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రజెంట్ మనము దిండిగల్లో ఉన్నాం. దిండిగల్ ఇక్కడ మన కరింగలిమాల గురించి మనం పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి నేను బయలుదేరాను. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి బస్సులు ఉన్నాయి. మన తమిళనాడు మదురై బస్సు ఎక్కాలి. నేను కల్లడ ట్రావెల్స్లో మన బస్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకొని అక్కడ నుంచి నేను బయలుదేరాను హైదరాబాద్ నుంచి. దిండిగల దిగాను. ఇక్కడనే మనం స్నానం చేసుకోవడానికి ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. నేను ఇక్కడనే రెడీ అయ్యాను. ఈ నుంచి మన పాతాళ శంభు మురుగన్ టెంపుల్కు డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయంట. 6D అనే నెంబరు. కాకపోతే అది గంటకోటి 2 గంటలకోటి ఉంటాయంట. సరే బస్సు కోసం మనకు టైం లేదని నేను పళని బస్సు పట్టుకొని మన రెడ్డివారి సత్రం అనే విలేజ్ దగ్గర దిగాలి. ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. రెడ్డివారి సత్రం అనే విలేజ్ దగ్గర దిగినాక ఆ నుంచి ఒక 500-600 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకు పాతాళ శంభు మురుగన్ అనేది అక్కడ ఆ టెంపుల్ రోడ్ అనేది వే అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ ఆటోలు కూడా ఉంటాయి. సో ఆటో ఎక్కి మనం వెళ్ళాలి. దానికి మనము ఇక్కడ రెడ్డివారి సత్రం దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ నేను దిండిగల్ల బస్సు 6D నెంబర్ బస్సు ఎక్కాలి. 6D ఫర్ ఢిల్లీ. 6D బస్సు ఎక్కితే మనము అక్కడ రెడ్డివారి సత్రం దగ్గర దిగాలి. అంటే డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి అంట. కాకపోతే గంటకు బస్సు, 2 గంటలకు బస్సు అట్లా ఉంది. సో మనకు అంత టైం లేదని మనం వెయిట్ చేయలేదు. వెయిట్ చేయకుండా మనం రెడ్డివారి సత్రం బస్సు ఎక్కి వచ్చాను. ఇక్కడ దిగి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ ఉంటుంది అన్నమాట. శ్రీరామపురం అనే ఊరు, విలేజ్. మన పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఉండేది. అక్కడికి వెళ్ళాలి. సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలామంది 100 మీటర్లు 200 మీటర్లు ఉంటుందని చెప్పారు. కాకపోతే అది 700 మీటర్లు ఉంది ఇక్కడ నుంచి, రెడ్డివారిపల్లి నుంచి. నడుచుకుంటూ పోతున్నా. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ నీకు బ్యాక్ వస్తాను. యాక్చువల్లీ మనం నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ మనకు ఒక ఆటో ఆపి అడిగాడు టెంపుల్ దగ్గర తీసుకెళ్తాను. 50 రూపాయలు అడిగాడు. అది చేస్తా అని చెప్పాను. సో మనం ఇక్కడ రెడ్డివారిపల్లి నుంచి నేను కొంచెం ముందుకు వచ్చానంటే ఇక్కడ ఆటోలో వెళ్తున్నప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మన టెంపుల్ దగ్గరికి, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మీకు మళ్ళీ వీడియో చేస్తాను. అక్కడికి వెళ్ళాక అసలు ఏంది సిచ్యువేషన్ చూపిస్తాను అంతా. ఇక మనం ఆటో వాళ్ళ భయ్యా వెళ్తున్నాం, గుడికాడికి వెళ్తున్నాము. అన్ననే నేను వస్తుంటే వెనుకనే చూసినట్ట బస్ స్టాండ్ కానీ. ఇక నడుచుకుంటూ వెళ్తున్నానని ముందుకు వచ్చి ఆపి టెంపుల్ దగ్గరికి అని అడిగిండు. సో అన్న ఆటోలో వెళ్తున్నాం మనం టెంపుల్ దగ్గరికి. మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఆటో అతను దించాడు ఇక్కడ టెంపుల్ దగ్గరికి. ఇది టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఏం లేదు, చిన్న ఉంది టెంపుల్ చూడడానికి. పెద్దగా అంటే పెద్ద టెంపుల్ ఏమనుకున్నా, కానీ అంత లేదు. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఇది పార్కింగ్ అనమాట. ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేశారు. మామూలుగా అయితే ఇక్కడ చాలామంది జనాలు ఉంటారంట. అంటే కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు. మన లక్ ఏంటంటే ఎవరు లేరు, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. జనాలు అనేది పెద్దగా లేరు అనమాట. సో మనం దృశ్యం చెప్పుకోవాలి. ఇది పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ పూలు అమ్ముతున్నారు. ఇగో ఇవి కొబ్బరికాయనంట. ఇందులో ఏమంటారు, పూజకు సంబంధించిన కొన్ని పూలు అవి ఇవి సామాగ్రి అన్నీ ఇచ్చారు. దీపం ఇట్లా ఇచ్చారు, పన్నీర్ ఇచ్చారు. సో 140 రూపాయలు తీసుకున్నారు వీటన్నిటికీ. అక్కడ నేను టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ చెప్పులు ఇప్పాలి. చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపల అనమాట. ఇది ఎంట్రీ ఇస్తున్నాం లోపలికి. వీడియో తీయచ్చా తీయకూడదా తెలీదు. వీళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే మాట్లాడదాం. అడగాలి వీళ్ళని, ఏమంటారో చూడాలి. ఇక్కడే మనకు కరింగలిమాల ఇచ్చే ప్లేస్ ఇది. క్యాష్ ఆన్లైన్ కూడా నడుస్తుంది అనమాట. ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఇక ప్రైజెస్ చూసుకోండి. 6mm 1200, 7mm 1500, 8mm 1600, కరింగలిమాల 10mm 2000, 1600, 7mm 8mm 1700. రేట్లు పెరిగినాయి. ఇంతకుముందు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువనే రేట్లు.
ఒరిజినల్ కరింగలి మాల ఇక్కడనే దొరుకుతుంది అనమాట. ఏం గుడి ఏం స్వామి? కరప్పన స్వామి. మనం అక్కడ గణపతిని దర్శనం చేసుకొని మన గుడి మెయిన్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్లీ వీడియో తీయొద్దన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళ మేనేజర్ లేడంట, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంట, వీడియో తీయొద్దు అని మనకు గట్టిగానే చెప్పారు. కాకపోతే నేను మీకోసం రిస్క్ చేసి కొంచెం దొంగతనంగా వీడియో తీస్తున్నా, ఎవరికి కనిపించకుండా. లోపలికి అంటే మన శబరిమలలో 18 మెట్లు ఎట్లయితే ఎక్కుతామో ఇక్కడ కూడా 18 మెట్లు దిగాలన్నమాట. అసలు టెంపుల్ పేరులోనే ఉంది, టెంపుల్ హిస్టరీ అనేది పాతాళ శంభు మురుగన్ అని. పాతాళం అంటే లోపలికి అనమాట, భూమి లోపల ఉంటుంది కదా, దాన్ని పాతాళం అంటారు. సో మన స్వామి లోపల పాతాళం అంటాడు, అంటే కింద భూమి లోపల ఉంటాడు. మనం మెట్లు దిగి 18 మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. యాక్చువల్లీ అక్కడ వీడియో తీయకూడదు, పంతులు ఉంటాడు కదా, మన గోటిలు మ్యాన్ చేస్తాడు వీడియో తీస్తే. సో నేను అక్కడ వీడియో తీయలేదు, బయటికి వచ్చాను. బయటికి వచ్చినాక ఇక్కడ టెంపుల్లోనే లోపల శివపార్వతులు ఉంటారు. సో ఇక్కడ శివపార్వతులు. ఇక్కడ యాక్చువల్లీ ఇందులో వాటర్ ఉంటాయి, కాకపోతే వాటర్ అన్నీ రిమూవ్ చేశారు అనమాట. ఇంకోటి ఈ టెంపుల్లో విచిత్రం ఏంటంటే, ఈ టెంపుల్ మొత్తంలో ఎక్కడ చూసినా నీకు ఒక్క దగ్గర కూడా హుండీ అనేది కనిపించదు. అంటే మనం డబ్బులు వేస్తాం కదా, హుండీ అనేది కనిపించదు. ఇంకోటి నా కళ్ళతోటి నేను స్వయంగా చూసిన, లోపల మన టెంపుల్ లోపల అయ్యవారు కూడా, ఈ పంతులు వాళ్ళు కూడా నా ముందు ఒక స్వామి వెళ్తున్నాడు. ఆ స్వామి ఏంటంటే నా హారతి తీసుకొని వస్తే హారతి దగ్గర 20 రూపాయలు పెట్టడానికి డబ్బులు తీసి అక్కడ పెడితే అక్కడ వాళ్ళు వద్దు అని మరి ఆ డబ్బులు ఇక్కడ తీసుకోమని రిటర్న్ ఇచ్చారు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ హుండీ కానీ డబ్బులు ఎక్కడ ఒక్క రూపాయి తీసుకోరు. అంటే మాలకు తీసుకుంటారులే, వేరే దానికి ఎక్కడ తీసుకోరు. ఇక్కడ అన్నసత్రం కూడా ఉంది. అన్నదానం కాదు, అన్నప్రసాదము పక్కనిస్తారు. సో కొంచెం రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే లోపల అన్నప్రసాదం అనేది ఉంటుంది. ఇక్కడ అన్నప్రసాదం పెడుతురు గుడి దగ్గరని, పక్కన కొంచెం రైట్ తీసుకొని లోపలికి వస్తే ఇక్కడ పెడతారు అనమాట. ఇక్కడ రైస్ మాత్రము అది ఏం రైస్ అంటారో తెలియదు, అంటే కొంచెం పులావ్ టైప్ ఉంది. కర్రీ అవసరం లేదు అని అడిగితే, కర్రీ కూడా ఒకటి ఇస్తున్నారు అనుకో, అసలు మామూలు టేస్ట్ లేదు, అద్భుతంగా ఉంది. నేను ఎన్నో టెంపుల్స్కి వెళ్ళినా, ఇక్కడ మామూలు ట్రావెల్ పర్పస్లో చాలా టెంపుల్స్ దగ్గర తిరిగినా తిన్నా కానీ ఇక్కడ పెట్టినంత టేస్ట్ నాకు ఎక్కడ అనిపించలేదు. అసలు సూపర్ ఉంది ఇక్కడైతే. చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో. యాక్చువల్లీ వీడియో తీయడానికి చాలా రిస్క్ తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు అసలు పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీయడానికి. సో అయినా మీకోసం తీసిన. సో నేను యాక్చువల్లీ ఈ కరింగల్ మాల అంటే నేను దీని గురించి చాలా విన్నా, చాలా తెలుసుకున్నా కూడా. తెలుసుకొని అంత దూరం జర్నీ చేయాల్సి వచ్చింది. చాలామంది ఏమన్నారంటే ఇంకా చిన్న మాల కోసం గత దూరం పోతా నన్ను ఎగతాళి చేసారు, నవ్విరు, కొంచెం కామెడీ కూడా చేసారు అనుకో. సో వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, నేను దేవుడిని నమ్ముతాను, నాకంటూ కొన్ని ఉన్నాయి. సో నేను ఏదేమైనా సరే తెచ్చుకుందామని బయలుదేరాను. వెళ్ళినాక చాలామంది అడిగారు, నాకు తీసుకురా ఇంటికి వచ్చినాక డబ్బులు ఇస్తా అది ఇదని. ఒక నలుగురు 5 ఉన్నారు. సో ఒక ఫ్రెండ్ అయితే ఏమంటుండు, నువ్వు తీసుకొని రా, నేను వేసుకొని చూస్తా, నాకు మంచిగా అనిపిస్తే తర్వాత మళ్ళీ నేను తీసుకొని పోతా అని చెప్తుండు. నేను ఏదో 100, 200, 300 ఉంటుందని అనుకుంటారు వాళ్ళు. యాక్చువల్లీ అంటే అట్లా అడిగిన వాళ్ళకి తెలియదు. అక్కడ మినిమం నేను తెలుసుకున్నప్పుడు 1200, 6mm 800 ఉండే, 10mm మన 8mm 1200 ఉండే. కాకపోతే జనాలు ఎక్కువయ్యి ఈ సెలబ్రిటీలు వారు పెద్ద వాళ్ళు వేసుకొని కొంచెం ఫేమస్ అయ్యే వరకు అక్కడ వాళ్ళు కూడా రేట్లు విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు 8mm మాలనే నాకు ఆల్మోస్ట్ 1600 పడ్డది. 600 8mm, 6mm 1400 పడ్డది. సో అవన్నీ కాదులే కానీ నేను ప్రస్తుతానికి నేను తెచ్చుకొని మా ఇంట్లో వాళ్ళకు, నన్ను ఒక 2-3 వాళ్ళ కోసం మాత్రమే నేను ఒక 4-5 మాలలు తీసుకొని వచ్చాను. మీకు ఈ మాల గురించి ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు, అంటే మీకు ఏమైనా ఐడియా ఉండి ఇంకెవరికైనా కావాలి మేము కూడా తీసుకుంటాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ పెడతాను, నాకు కాల్ చేయండి. ప్రస్తుతానికి అయితే 4-5 ఉన్నారు, నన్ను అడుగుతారు తీసుకురాని. 4 కోసం 5 కోసం నేను వెళ్ళలేను, ఎందుకంటే చాలా జర్నీ చేసినా. నాకు 4000 అయింది జస్ట్ నాకు పోయి రావడానికే. నాకు వెహికల్ ఖర్చు 4000 చిల్లర అయింది. సో ఒక 10 మంది 15 మంది అట్లా దగ్గర జమ అయితే వీళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి వెళ్తాను. వెళ్ళి అక్కడ వెళ్ళి బాగా తీసుకొని అక్కడ స్వామివారి దగ్గర పూజ చేయించి తీసుకొని వస్తాను.
వాస్తవానికి ఏంటంటే వాళ్ళు 41 days పూజ చేసి పక్కకు పెడతారు, పెట్టి అమ్ముతారు. కాకపోతే నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ మాల తీసుకొని నేను లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు అయ్యగారు అవి తీసుకొని మళ్ళా స్వామివారి పాదాల దగ్గర పెట్టి అర్చన చేసి పూజ చేసి మళ్ళీ నాకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంకెవరికైనా కావాలంటే చెప్పండి, నేను నా నెంబర్ పెడతాను, ఇందులో నాకు కాల్ చేయండి. నేను ఒక 10-15 మంది అట్లా రెడీ అయ్యారనుకో. ప్రస్తుతానికి అయితే ఒక 5 మంది 4 ఉన్నారు నా దగ్గర, తీసుకురాని అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి వెళ్తాను, మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ మారలు అనేది నేను స్వయంగా వెళ్ళి అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చి ఎక్కడైనా సరే వాళ్ళకి నేను పార్సల్ పంపించగలుగుతా. సో థ్యాంక్ యూ.